హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి, మేల్కొన్నారా? దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు ఏ దేశంలో ఉన్నా, ఎక్కడి నుంచి వింటున్నా, ఎప్పుడు వింటున్నా దేవుని మాటలు మీ హృదయానికి హత్తుకోవాలని పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన సందేశాలను మీకు ఇస్తున్నాం. మీ హృదయాలను పరిశీలించుకోవడానికి, ఆధ్యాత్మికంగా బలపడటానికి ఇవి మాకెంతో ప్రయోజనకరంగా ఉన్నామని మీరు తెలియజేస్తున్నారు. అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. రెండవ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక రోజు ఇచ్చావు, మరొకసారి మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. బాగున్నారండి? బాగున్నామని ఏకండి మరి గబక్కన. ఏ విషయంలో బాగున్నారు? అన్ని విషయాల్లో బాగోవాలి. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, కుటుంబంగా. అతడు చేయునది అంతయు సఫలమను. ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్చున్నట్లు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అలా ఉండాలని మీకోసం మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి మా కోసం, మీ పరిచర్యల కోసం. ఈ భయంకరమైన అలజడులతో కూడిన లోకంలో, శ్రమల లోకంలో మనం సురక్షితంగా ఉండాలంటే ప్రభు కృప మనకు ఎంతో అవసరమైంది. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి, తెలుసు కదండి. 39 పాత నిబంధనలు, 27 కొత్త నిబంధనలు. 40 మంది గ్రంథకర్తలు 1600 సంవత్సరముల పరిధిలో 3 వ్యత్యాసమైన భాషల్లో వ్రాశారు. వాళ్ళు ఎప్పుడు కూర్చొని మాట్లాడుకొని రాయలేదు. పాత నిబంధన రైటర్స్, కొత్త నిబంధన రైటర్స్ కలవడే లేదు. కానీ అన్ని లేఖనాలు ఎక్కడ కాంట్రడిక్షన్స్ లేకుండా ఒకదానికొకటి నిరూపించబడిపోయి. కారణం, పరిశుద్ధ లేఖనాలన్నీ కూడా పరిశుద్ధాత్మని చేత ప్రేరేపించబడి ఆయా వ్యక్తుల ద్వారా ఆయా భాషల్లో రాయబడినప్పటికీ గ్రంథకర్త పరిశుద్ధాత్ముడే. కాబట్టి వాక్యం చదివినప్పుడు ఇది దేవుని వాక్యము అని ఆశతో చదవండి. దేవుని మాటలు అని గుర్తించాలి. రోజు 3 అధ్యాయాలు, ఆదివారం 5 అధ్యాయాలు మీరు క్రమం తప్పకుండా చదివితే 1 సంవత్సరంలోగా ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ చదివి ముగించవచ్చు. కొంతమంది విశ్వాసులు ఇవాళ బైబిల్ చదవరు. అక్కడ కొంచెం చదివి ఊరుకుంటారు. లేకపోతే వింటున్నాం కదా అంటారు. వినేది వేరు, మీ అంతటా మీరు వాక్యాన్ని చదివి ధ్యానించటం మరెంతో శ్రేష్టమైంది. ఈ 66 పుస్తకాల్లో చివరి పుస్తకం ప్రకటన గ్రంథం అయితే దానికి ముందున్న ఒక చిన్న పత్రిక యూదా పత్రిక 65వ పుస్తకం. ఈ యూదా పత్రికలో చాలా ముఖ్యమైన విషయాలు విశ్వాసులకు కొరకు ఉన్నాయండి. విశ్వాసులకి ఈ యోధా యేసు ప్రభు సహోదరుల్లో ఒకడైన యోధా, కానీ తాను ప్రభు దాసుడికి పిలుచుకుంటున్నాడు. యేసు ప్రభు సహోదరులు మొదట యాకోబు, యోధాలు ప్రభు నమ్మలేరు. కానీ శిలువ మరణ పునరుద్ధానం తర్వాత వారు కూడా శిష్యులతో కలిసి ప్రార్థించి వారు కూడా విశ్వాసంలో ఆది సంఘములో బహుగా వాడబడ్డారు. యోధా ఆనాటి పరిశుద్ధులకు హెచ్చరిస్తూ రాసినటువంటి ఈ పత్రికలో ఎన్నో హెచ్చరికలు ఉన్నాయి, ఎన్నో గద్దింపులు ఉన్నాయి, తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మనం చదవడానికి ధ్యానిస్తాను కుదరదు. మీరు ఈ రోజు అంతా ఈ పత్రిక చదివి ధ్యానించండి. మీరు అనేక విషయాలు గ్రహిస్తారు. కానీ ఒక్క విషయం 21వ వచనాన్ని మాత్రం నేను చదువుతున్నాను. క్షమించండి. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. విశ్వాసులకు ఇచ్చిన చక్కటి కొన్ని నియమాలు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు ప్రార్థన చేయుచు కనిపెట్టుచు కాచుకొని ఉండండి. మీరు విశ్వసించిన శిలువ అతి పరిశుద్ధమైనది. శిలువ ద్వారా కలిగిన విజయం
శిలువ సువార్త, శిలువ సాక్ష్యం, శిలువ శక్తి, శిలువ యొద్ద చిందించబడిన రక్త పరిహారం, శిలువ ద్వారా కలిగే పాప క్షమాపణ, శిలువెత్తుకొని ప్రభువును వెంబడించడంలో ఉండే భాగ్యం మనం గుర్తించాలి. దానిలో మనం కట్టుకోవాలి. ఏంటంటే కట్టాలి. కట్టడం అనేది ఒక స్టెప్తో ఆగేది కాదు, స్టెప్ బై స్టెప్ జరిగేది. మనం మంచి ఇల్లు కట్టుకోవాలనుకుంటాం, మేడ కట్టుకోవాలనుకుంటారు, ఇంకొక ఫ్లోర్ వేయాలనుకుంటారు. మరి ఆధ్యాత్మిక జీవితంలో నీకున్న పునాది మీద నీవు దేవుని చిత్తములో నీ ఆధ్యాత్మిక స్థితిని, నీ ఆధ్యాత్మిక శక్తిని పుంజుకొని నువ్వు కట్టుకోవాలి. నీ తలాంతులను వృద్ధి చేసుకోవాలి, నీ అవకాశాలను ఉపయోగించుకోవాలి, నీవు విశ్వాసంలో వృద్ధి చెందాలి, నువ్వు ఆధ్యాత్మికంగా బలపడాలి. ఒక్కసారి అయిపోయేది కాదు క్రైస్తవ భక్తి. ఇట్స్ ఎ ప్రాసెస్. క్రీస్తులాగా ఉండటకు మనం అన్ని విషయంలో ఎదగాలి. రెండవది, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన అనేది విశ్వాసకు చాలా ప్రాముఖ్యమైనది. అలవాటు ప్రార్థన, ఆచార ప్రార్థన గురించి నేను మాట్లాడతలేదు. దేవుడితో సంభాషణ చేసుకోవాలి, దేవుడితో సహవాసం చేయాలి, దేవుని వాక్యానుసారంగా మనం ధ్యానించాలి, ప్రార్థించాలి. ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో చేసే ప్రార్థన గంటల తరబడి చేస్తేనే వస్తుంది. ఒక్క నిమిషంలో పరిశుద్ధాత్మ చేతుల్లోకి మనం వెళ్ళలేం. మనం ప్రార్థన చేస్తూ కూర్చొని సిద్ధపడ్డప్పుడు మన హృదయం సిద్ధపరచుకుంటే మన కప్పు, మన హృదయం సిద్ధంగా ఉంటే దాంట్లో నింపుతాడు పరిశుద్ధాత్మ. మనం నింపున ఆయన ఫిల్మీలో. అప్పుడు ఆయన నీ అంతరంగంలో నుండి ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో నీకు అర్థం కాకపోయినా దేవుడు నీ ద్వారా ఏమి జరిగించాలన్నాడు, ఎవరిని హెచ్చరించాలి, ఏది గుర్తించాలని ప్రార్థనలో మనకి బయలుపడుతుంది. ప్రార్థనలో మన సమస్యలకు విరుగుడు దొరుకుతుంది. ప్రార్థనలో మనకు శక్తి జనిస్తుంది. ప్రార్థిస్తూ ఉన్నవాడి జీవితంలో తేటతెల్లగా ఉంటాడు. ప్రార్థించేవాడు విజయాన్ని సాధిస్తాడు. ప్రార్థించేవాడు అడ్డంకుల్ని ఎదిరించగలుగుతాడు, ఆటంకాలను అధిరోహించగలుగుతాడు. ప్రార్థన లేని వల్ల ఎక్కడో పడితే అక్కడ కూలిపోతున్నాం మనం. ప్రార్థన అనేది ఒకరోజు చేసి ఆరిగేది కాదు. ప్రార్థించుచు, కట్టుకొనుచు, ఏంటండి, నిత్య జీవార్థమైన మన ప్రభు ఒక యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు. యు నీడ్ టు వెయిట్ ఆన్ ద లార్డ్. కనికరము కోసం కనిపెట్టు. ప్రభు రాకడ కొరకు కనిపెట్టు. దేవుని సన్నిధిలో కనిపెట్టే సమయం మనకి వృధా అనుకుంటామేమో కానీ ఆ వెయిటింగ్ పీరియడ్ ఈజ్ నెవర్ ఎ వేస్టింగ్ పీరియడ్. ఆ వెయిటింగ్ టైంలో నీలో కలిగే మార్పు, నీలో కలిగే రూపాంతరం, నీలో కలిగేటువంటి సంపూర్ణమైనటువంటి మార్పు. గొంగలి పురుగు గూడు కట్టుకొని వెయిట్ చేస్తుంది. ఆ వెయిటింగ్లో అది ఎవరికి కనపడదు. ఆ గూట్లో చచ్చిందో బతుకుందో కూడా తెలియదు. కానీ అది బయటకు వచ్చినప్పుడు ఇట్ విల్ ఫ్లై లైక్ ఏ బటర్ఫ్లై. దాని రూపం మారిపోయింది, రంగు మారిపోయింది, దాని స్వభావం మారిపోయింది. మన ప్రభువు కొరకు కనిపెడుతూ ఉన్నప్పుడు మన జీవితంలో ఆ మార్పు, ఆ సహనం, ఆ ఓర్పు, ఆ సాత్వికం, ఆ ప్రేమ కలుగుతుంది. ప్రభువు రాకడ విషయమైన నిరీక్షణ కలిగినప్పుడు మనకు ఓర్పు కలుగుతుంది. ఆయన కనికరం కొరకు కనిపెట్టు. కొన్నిసార్లు మనం నా కష్టాల్లో ఉన్నప్పుడు ఇంకా నాకు విడుదల లేదనుకుంటున్నామేమో. లేదు, ఆయన కనికరించే దేవుడు, క్షమించే దేవుడు, కాపాడే దేవుడు. వెయిట్. ఆయన పనిచేసే వరకు కనిపెట్టు. నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండండి.
దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకో, కాపాడుకో. వాచ్, వెయిట్ అండ్ వాచ్. చూసారండి, కాపాడుకోవాలి. నీ కలిగిన దాన్ని గట్టిగా పెట్టుకోవద్దు, నేను త్వరగా వస్తున్నాను అన్నాడు ప్రభు. తిండి వలన, ఐహిక విచారణ వలన మీరు మత్తులే ఉన్నప్పుడు ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకు రాకూడనట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థించండి. వాచ్ అండ్ ప్రే. ఏమన్నారండి? పేతురు, యోహాను, యాకోబులు చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ప్రార్థించండి. వాచ్ అండ్ ప్రే. అప్పుడే మీ శోధన జయిస్తారు. మీరు దేవుని సన్నిధిలో కనిపెట్టు, కాచుకో, కాపాడుకో. నీ ఇంటి చుట్టూ కంచె ఉందా? నీ హృదయం చుట్టూ దేవుని కాపుదలుందా? దేవుడు నీకు ఇచ్చిన రక్షణ కాచుకుంటున్నావా? దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధతను కాపాడుకుంటున్నావా? మనం అంతవరకు నమ్మకంగా ఉండాలి. దేవునికి ప్రతి విషయంలో లెక్కప్పచెప్పేది వారిగా ఉండాలి. అనేకులు పోగొట్టుకుంటున్నారు, ఆ రక్షణ ఆనందాన్ని పోగొట్టుకుంటున్నారు. దావీదు తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు పాపం వల్ల, పడ్డ పాపం వల్ల, అయ్యా నన్ను కాపాడయ్యా, నన్ను కాపాడు, నా రక్షణ ఆనందం మళ్ళీ నాకు దయచేయి, నీ సన్నిధిలో నుంచి తోసేయకు, నీ పరిశుద్ధాత్మ నుంచి తీసేయకు అన్నాడు. చూడండి, దేవుణ్ణి దుఃఖపరిచినప్పుడు దేవుని ఆత్మను పోగొట్టుకుంటాం. కాబట్టి కాపాడుకో, నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. నీ రక్షణ భయముతో, వణకుతో కొనసాగించు. ఎప్పుడో నేను ఒకరోజు రక్షించబడ్డానులే అని ఊరుకుంటే సరిపోదండి. నీవు రక్షణలో ఎదగాలి, క్రీస్తు స్వరూప్యంలోనికి ఎదగాలి, ఆత్మ ఫలం ఫలించాలి. దేవుడిచ్చిన ఆత్మ ఫలాలను, తలాంతుల్ని మల్టిప్లై చేసి వాడాలి దేవుడి కోసం. నువ్వు ప్రార్థనలో నిలకడగా ఉండాలి. నువ్వు కనిపెట్టి దేవుని సన్నిధిలో ఎంత సమయం కనిపెడితే అంత బలం పుంజుకుంటామండి. ఎక్కువ ప్రార్థన చేసేవాడు ఎక్కువ ఆధ్యాత్మిక శక్తి కలిగి ఉంటాడు. ఎక్కువ దేవునితో గడిపేవాడు ఎక్కువ ఆయన స్వరూప్యంలోనికి మార్చబడతాడు. కాచుకో, భయముతో, వణకుతో నీ రక్షణ కొనసాగించు. హృదయ శుద్ధిని కాపాడుకో. దేవునిని ప్రేమలో చల్లారిపోకుండా కాపాడుకో. ఈ అంచె దినాల్లో భయంకరమైన పరిస్థితికి బిలీవర్స్, విశ్వాసులు దిగజారిపోతున్నారు. మనం ఆధ్యాత్మికంగా దినదినాభివృద్ధి పొందడానికి బదులు ఆధ్యాత్మికంగా దిగజారిపోతున్న వారిని చూస్తున్నప్పుడు నువ్వు యేసు వైపు చూచి ప్రతిరోజు నీ ఆధ్యాత్మిక జీవితంలో మరొక మెట్టు ఎదుగునట్లుగా ప్రభుతో సహవాసం చేయి, ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో గంటల తరబడి వేచి ఉండు. ఆయన ఇచ్చిన ఈ గొప్ప పరిశుద్ధతను, రక్షణను, ఈ లోక మాలిన్యం నిన్ను కలగ్గం చేయకుండా జాగ్రత్త పడి విశ్వాసులతో తిరక్క, పవిత్రమైన కార్యాలకు చోటివ్వక నిన్ను నీవు దేవుని కొరకు ప్రతిష్ఠించుకో. అప్పుడు దీవించబడతావు, అనేకులకు దీవెనకరంగా ఉంటావు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల్ల తండ్రి, ఎంత గొప్ప దేవుడివయ్యా, ఇంత గొప్ప రక్షణ మాకు ఇచ్చావు. ఈ రక్షణను కాపాడుకోవటానికి సహాయం ఇచ్చావు. రక్షించబడ్డారని సరిపెట్టుకోక క్రీస్తు స్వరూప్యంలో ఎదుగునట్లుగా అనుదినము నీ గడప యొద్ద కనిపెట్టడానికి, నీ వాక్యాన్ని ధ్యానించటానికి, ఆత్మలో ప్రార్థించడానికి, నీవు జవాబిచ్చే వరకు ఓర్పుతో నీకు మొరపెట్టి నీ జవాబుల కొరకు కనిపెట్టడానికి నువ్వు మాకిచ్చిన ఈ గొప్ప ఆధిక్యతలను దొంగ దోచుకుని వాడైన అపవాది చేతుల్లో పడకుండా, మోసపోకుండా, ఊరిలో పడకుండా నీ కంచెలో దాగి ఉండటానికి మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం
కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలమును తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతల భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండి. తప్పక ప్రభు మనకు జవాబిస్తాడు. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా భాషల్లో ప్రసారమవుతున్న కల్వరి దర్శనం టీవీ కార్యక్రమాలు కొనసాగించినట్లుగా మీ వంతు సహకారాన్ని అందించాలని ప్రభువుని ప్రేరేపిస్తే మీ విరాళంని కానుకలు పంపడం ద్వారా ఈ పరిచయంలో పాలిభాగస్తుల్లో ఉంది. వివరాలు కావాలంటే QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేదా 8939393939 నెంబర్కి కాల్ చేయండి. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతి దొడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైంది. హల్లెలూయా. న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే జూలై 29వ తారీఖున YWCA కాన్స్టంటియా హాల్లో 1 డే గెట్ టుగెదర్ను న్యూఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్ తెలుగువారు, హిందీవారు, తమిళ వారు మీరు పాల్గొంటారని మనందరం కలిసి దేవుని స్తుతించడానికి, ప్రార్థించుకోవడానికి, ముఖ్యంగా టీవీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించాలని వెళ్ళి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. మరిన్ని వివరాలు కావాల్సిన వారు 8939393939 నెంబర్కి కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ స్కాన్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, జూలై 29వ తారీఖున న్యూఢిల్లీలో YWCA కాన్స్టంటియా హాల్లో, అశోక్ రోడ్లో ఉన్న హాల్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కూడా ఆహ్వానించండి. తప్పకొస్తారు కదా. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు, ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.